లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప. ఇది పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ కదా. మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. కాపులను వైసీపీ క్రిమినల్స్ లాగా లేదా బూతులు తిట్టే వాళ్ళలాగా దాడులు చేసే వాళ్ళలాగా చిత్రీకరిస్తుంది, అలా క్రియేట్ చేస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సరే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా కామెంట్ చేయండి. కానీ ఒక రియాలిటీని మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ మాటలు పక్కన పెట్టి ఒక రియాలిటీని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైసీపీ తరఫున చొక్కాలు చింపుకొని పోరాటం చేస్తుంది ఎవరు? అంబటి రాంబాబు, పేర్ని నాని, తర్వాత జోగి రమేష్ మన బీసీ, తర్వాత గుడివాడ అమర్నాథ్, మెయిన్గా కాపులు, కొంతమంది బీసీ నాయకులు. వీళ్ళే కదా తోట త్రిమూర్తులు, అప్పుడప్పుడు బొత్స సత్యనారాయణ, వీళ్ళే కదా వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడుతుంది, చొక్కాలు చింపుకొని పనిచేస్తుంది. మెగా డిఎస్సి విషయంలో వీళ్ళే, అమరావతి విషయంలో వీళ్ళే, మావిగను అమరావతి గొడవ వచ్చినప్పుడు వీళ్ళే, జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకున్నా గుడ్డిగా సమర్థిస్తూ పోయేది వీళ్ళే, మొన్న సాయి కృష్ణ ఇష్యూలో కూడా వీళ్ళే. వీళ్ళు తప్ప అసలు వైసీపీలో మిగతా నాయకులు ఏమయ్యారు? పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు వీళ్ళు జగన్ కోసం చొక్కాలు చింపుకోవాలి, జగన్ కోసం కేసులు పెట్టించుకోవాలి, జగన్ కోసం బూతులు తిట్టాలి అవతల వాళ్ళని. పవన్ కళ్యాణ్ వీళ్ళే ఎదుర్కోవాలి, నారా లోకేష్ను వీళ్ళే ఎదుర్కోవాలి, చంద్రబాబును వీళ్ళే ఎదుర్కోవాలి, దానివల్ల ఏర్పడే నెగిటివ్ని వీళ్ళే భరించాలి. మరి పెద్దిరెడ్డి ఏమయ్యాడు? ఎందుకు పెద్దిరెడ్డి మెగా డిఎస్సి విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, అమరావతి వర్సెస్ మావిగాని విషయంలో కానీ, లేదు సాయి కృష్ణ ఇష్యూలో కానీ పెద్దిరెడ్డి ఎందుకు మాట్లాడు? సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు మాట్లాడు? వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడు? సరే, విజయసాయి రెడ్డి అంటే పక్క పోయాడు, అది వేరే విషయం. వీళ్ళంతా సేఫ్ జోన్లో ఉంటారా? చొక్కా నలక్కుండా ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చుంటారు. అంబటి రాంబాబు బయటకు వచ్చి బూతులు తిట్టాలి, లేదు అమరావతిపై దెబ్బలు తినాలి. పేరు నాని బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని బూతులు తిట్టాలి, ఆ కేసులు భరించాలి. లేదు జోగి రమేష్ బూతులు తిట్టాలి, ఇంటి మీద దాడి చేయించుకోవాలి. అంటే వీళ్ళు సమాజంలో టార్గెట్ కావాలి, వీళ్ళ వల్ల జగన్కి అధికారం రావాలి. అంటే జగన్ కోసం వీళ్ళు పోరాడాలి, పోరాటం వల్ల జగన్కి అధికారం వస్తుంది. వీళ్ళంతా జగన్ కోసం ఫైటింగ్ చేస్తున్న వాళ్ళేగా, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఫైటింగ్ చేస్తున్న వాళ్ళేగా. మరి ఇదే జగన్ సీఎం కావాలని పెద్దిరెడ్డి ఎందుకు పోరాటం చేయడు? చెవిరెడ్డి ఎందుకు పోరాటం చేయడు? సజ్జలు ఎందుకు పోరాటం చేయడు? గ్రౌండ్లోకి వీళ్ళు ఎందుకు రారు? వీళ్ళెందుకు గట్టిగా ప్రభుత్వాన్ని అటాక్ చేయరు? మెగా డిఎస్సీ మీద పెద్దిరెడ్డి స్టేట్మెంట్ చూసారా మీరు? ఇంతవరకు ఇచ్చాడా? మిథున్ రెడ్డి స్టేట్మెంట్ చూసారా మీరు? అసలు ఆ పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3 లీడర్స్ కదా వాళ్ళు, తండ్రి కొడుకులు. వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ప్రతి ఇష్యూలో వీళ్ళు ఎందుకు వస్తారు? అంటే వీళ్ళు కట్టు బానిసలా? వీళ్ళు సవిదలా? మళ్ళీ రేపు అధికారం వచ్చిందనుకోండి, ఆ పార్టీలో హైయెస్ట్ పొజిషన్ ఎవరుంటారు? జగన్ తర్వాత అంబటి రాంబాబు ఉంటాడా? అంబటి రాంబాబు గతంలో 5 సంవత్సరాల మంత్రి కాదు కదా, 2.5 సంవత్సరాల మంత్రే కదా. పేరు నాని 5 సంవత్సరాల మంత్రి కాదు కదా. పెద్దిరెడ్డి 5 సంవత్సరాల మంత్రి. మరి పెద్దిరెడ్డి కదా చొక్కాలు చింపుకోవాల్సింది. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, మరి ఆయన కదా చొక్కాలు చింపుకోవాల్సింది. వీళ్ళెందుకు చింపుకుంటున్నారు? వాళ్ళెందుకు కాముకుంటున్నారు? అంటే వాళ్ళేమో చొక్కా నలగకుండా హ్యాపీగా ఉండాలి, వీళ్ళు పోరాడాలి, వీళ్ళ వల్ల అధికారం వస్తే వాళ్ళు అనుభవించాలి. అంటే వీళ్ళు జెండా కూలీలు. అంటే కాపుల్ని బీసీని వైసీపీ ఎలా వాడుకుంటుంది అనేది పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు. ఇది నిజమే కదా, గ్రౌండ్ రియాలిటీలో కనపడుతుంది కదా. మీరు చూడండి రాజకీయాలు. గత 6 నెలలుగా పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ ఎన్ని ఉన్నాయి, మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ ఎన్ని ఉన్నాయి, ఏ విషయం మీద వాళ్ళు మాట్లాడారు, లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ ఎన్ని ఉన్నాయి. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అరెస్ట్ అయిన లిక్కర్ స్కామ్ మీద తప్ప మిగతా విషయాల మీద గట్టిగా మాట్లాడాడు. అసలు మెగా డిఎస్సీ విషయం కావచ్చు, అమరావతి ఇష్యూ కావచ్చు, అమరావతి వర్సెస్ మావిగాని ఇష్యూ కావచ్చు, వైసీపీ స్టాండ్ ప్రకారం మాట్లాడా? మీరు చూడండి, చెక్ చేయండి, ఎవరికి వాళ్ళకే తెలిసిపోతాయి. ఇప్పుడు ఆ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిది పెద్ద గొంతేగా, మరి ఎందుకు కామ్ అవుతున్నాడు? ఎందుకు కాముగా సేఫ్ జోన్లో ఉంటున్నాడు? అంటే వీళ్ళంతా సేఫ్ జోన్లో ఉండాలా? వీళ్ళ కోసం అంబటి రాంబాబు, పేరు నాని, జోగి రమేష్, లేదు గుడివాడ అమర్నాథ్ చొక్కాలు చింపుకోవాలా? వీళ్ళు బూతులు తిట్టాలా? బూతులు తిట్టడం వల్ల వాళ్ళ మీద కేసులు పడితే వాళ్ళు జైలు పోవాలా? వాళ్ళ వల్ల వైసీపీకి సానుభూతి రావాలా? అప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? వీళ్ళు అరెస్ట్ చేయారనుకో, ఒక బీసీ నాయకుని అరెస్ట్ చేశారు, ఒక కాపు నాయకుని అరెస్ట్ చేశారు అని నీ తరపున పోరాటం చేస్తుంది వాళ్ళు. మరి వాళ్ళనే నువ్వు ముందు పెడుతున్నావు, కావాలని వాళ్ళ మాత్రమే ముందు పెడుతున్నావు, నీ వాళ్ళ నువ్వు సేఫ్ జోన్లో పెడుతున్నావు. పెద్దిరెడ్డిని పంపి ఇట్నే పెద్దిరెడ్డి మీద కూడా కేసులు పడతాయి, పెద్దిరెడ్డి కూడా జైలు పోతాడు. అంటే జైలుకు పోయే కేసులు పడే వాటికి వీళ్ళు రారు, సేఫ్ జోన్లో ఉంటారు. సో ఈ రాజకీయం అంటే జగన్ చేస్తున్న రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ జనం ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇది మనం ముందు నుంచి చెప్తున్నాం. బట్ ఇది కూటమి నాయకులు జనంలో తీసుకెళ్ళగలగాలి. మరి వాళ్ళు తీసుకెళ్తారా లేదా తెలియదు. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.